హాయ్ అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కీటో డైట్ టిప్స్. సో మనం కీటో డైట్ ఫాలో అయ్యేటప్పుడు ముఖ్యంగా కొన్ని టిప్స్ చెప్పుకుందాం. అవి మనం పర్టికులర్గా అవి మాత్రమే ఫాలో అయితే కీటో డైట్ చేయడం చాలా సింపుల్. ఓకే, ఫస్ట్ వచ్చేసి యూజ్ కీటో డైట్. సో మనం కీటో డైట్ అంటే కేవలం కీటో డైట్లో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ రేషియో 70% ఫ్యాట్ అండ్ 20% ప్రోటీన్ అండ్ 10% వెజిటేబుల్స్. ఓకే, మీ ఎనర్జీ అనేది ఆ ఫ్యాట్స్ నుంచి కానీ ప్రోటీన్ నుంచి కానీ వెజిటేబుల్ నుంచి కానీ వస్తాయి. సో మీరు కరెక్ట్ కీటో డైట్ పాత్వేలో ఉన్నట్లే. సో మీ బాడీలో కీటోన్స్ అనేవి తయారవుతాయి. ఆ కీటోన్స్ నుంచే మీకు ఎనర్జీ అనేది వస్తుంది. ఓకే, సో మీ బాడీ కీటోసిస్లోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేయాలి. చాలా మీరు ఫాస్ట్గా వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకి, లేదంటే ఫాస్ట్గా రిజల్ట్స్ కావాలనుకునే వారికి కీటో డైట్తో పాటు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎట్ ద సేమ్ టైం. సో రెండు ఒకటేసారి ఫాలో అవ్వండి. ఓకే, సో మీరు కీటో డైట్ ప్లస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే, కీటో డైట్ అంటే మీరు ఆ డైట్ ప్లస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో డైలీ 2 times ఆర్ 1 time, 1 day OMAD, 1 day a meal. ఓకే, 2 times లేదా 1 time. సో అది మీ ఎవరి విషయం అన్నమాట, మీ యొక్క విషయం. అది మీరు 16 hours ఫాస్టింగ్ ఉంటారా, 8 hours విండో ఈటింగ్ పీరియడ్లో ఉండి, లేదంటే 20 hours ఫాస్టింగ్ ఉంటారా, 4 hours ఈటింగ్ విండో పీరియడ్లో ఉండి. ఓకే, లేదంటే OMAD, 1 meal a day, అది చేస్తూ 23 hours ఫాస్టింగ్ ఉంటారా. సో అది మీ ఇష్టం. బట్ ఇనిషియల్గా అయితే మీరు 3 meals 2 meals చేయండి, ఎందుకంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఆఫ్టర్ 1 month ఆర్ 2 months తర్వాత మీరు OMAD 1 mealకి వెళ్తే చాలా బెటర్. ఇంకా రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా కావాలనుకునే వాళ్ళు, బెటర్ రిజల్ట్స్ కావాలనుకునే వాళ్ళు. సో ఎర్లీ మార్నింగ్ కావచ్చు, మీరు డైట్ తీసుకునే ప్రతిసారి, సో మీరు మీల్ తీసుకునే ప్రతిసారి ఒక 1/2 hour ముందు మీరు ఖచ్చితంగా ఒక వాటర్ గ్లాస్ తీసుకొని దానికి 1 teaspoon యాపిల్ సైడర్ వినిగర్ ప్లస్ లెమన్ వాటర్, ఇవి రెండు మిక్స్ చేయడం వల్ల మీ బాడీలో యాసిడిటీ పెరుగుతుంది, హంగర్ అనేది తగ్గుతుంది. ఓకే, దెన్ అవి మీ బాడీలో ఫ్యాట్ బర్నింగ్ని బూస్ట్ చేస్తాయి, ఈ యాపిల్ సైడర్ వినిగర్ అనేది, అలాగే లెమన్. ఓకే, చాలా మీకు ఎనర్జీగా చాలా యాక్టివ్ అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యాడ్ మోర్ ఫ్యాట్ అండ్ గ్రీన్స్ టు యువర్ డైట్. సో మనం చెప్తాను, ఎక్కువ ఫ్యాట్ తీసుకోండి. సో మీకు ఫ్యాట్ తీసుకుంటే మాత్రమే బాడీలో ఏం కాదు, అదంతా బర్న్ అయిపోతుంది. సో మన ఏం వచ్చేసి బాడీలో ఉన్న ఫ్యాట్ తీసుకోవడం, అంటే మనం బర్న్ చేయడం, అంతేగాని మీరు బయట తీసుకున్న ఫ్యాట్ బర్న్ చేయడం కాదు. ఓకే, అది దృష్టిలో ఉంచుకోండి. సో గ్రీన్స్ అంటే వెజ్జెస్. సో దానివల్ల మీకు మినరల్స్ కానీ విటమిన్స్, ఫైబర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఓకే, సో మీకు డైట్ అనేది ఇది పర్ఫెక్ట్ డైట్ వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకి, లేదంటే హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి. ఓకే, సో అండ్ ఇలాంటి వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.